సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ 1928వ సంవత్సరంలో సాయిలీలా మాసపత్రికలో మతారా అనేటువంటి కలం పేరుతో రూపొందించారు. నిజానికి ఈ లీల ఆయనకు సంబంధించినదే అయినా నా రచనలో నా గురించి వ్రాసుకోకూడదు అనేటువంటి కొన్ని వ్యాసంగ విలువలకు లోబడి ఆయన స్నేహితునికి ఆపాదించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వ్యాసంలో వ్యక్తమయ్యేటువంటి బాబా బోధను ప్రస్తుత సందర్భంగా అవలోకించడం ఎంతైనా అవసరం. 1917వ సంవత్సరంలో విజయదశమి మరుసటి రోజున బాబా దర్బారులో జరిగినటువంటి ఒక సంఘటన సాధారణ చిత్తులమై అవలోకించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మధ్యాహ్నం శ్రీ సాయిబాబా పాదాల వద్ద శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఆయన స్నేహితుడు మరియు స్నేహితుని భార్య కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబా తర్కడ్ స్నేహితుని భార్యతో, తల్లి నీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆమె బాబా దివ్య చరణాలపై శిరస్సు ఉంచి భక్తిపూర్వకంగా నమస్కరించుకొని, బాబా నన్ను జనన మరణాల చక్రాల నుండి తప్పించండి అని చెప్పి ప్రార్థించింది. అందుకు బాబా ప్రేమగా నవ్వి, తల్లి అదే అడిగావా, మనం ఏమైనా మరణించడానికి వచ్చామా అని అన్నాడు. బాబా సమాధానంలోని భావం అర్థం కాకపోవడంతో ఆ భక్తురాలు కొంచెం అయోమయానికి లోనవుతుంది. దాంతో ఆమె ఎంతో నమ్రతగా, బాబా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని బాబాకు విన్నవించుకుంది. అప్పుడు బాబా ఆమె భర్త వైపు వేలు చూపిస్తూ తనను అడుగు, తాను చెబుతాడు అని చెప్పి అన్వయంగా చెప్తాడు. అంతవరకు బాబాకు తన భార్యకు జరుగుతున్నటువంటి సంభాషణను ఎంతో ఆసక్తిగా వింటున్నటువంటి తర్కడ్ స్నేహితుడు బాబా మాటలకు ఆశ్చర్యపోతూ, బాబా మీరే చెప్పాలి, నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అడుగుతాడు. అంతలో కొంతమంది భక్తులు బాబా దర్శనానికై రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోతుంది. కొంతసేపటికి బాబా అందరికీ ఊది ఇచ్చి వాడాకు వెళ్ళమని చెప్పి చెప్తారు. బాబా ఊది ఇచ్చేటప్పుడు కుడి చేతి బొటన వేలిని నుదుటపై గట్టిగా పెట్టి మిగిలిన 4 వేళ్లను భక్తుల తలపై ఉంచి మొత్తం 5 వేళ్ళు మరియు ఊది యొక్క స్పర్శానుభవాన్ని భక్తుల తలపై కలుగజేసేవారు అని శ్రీ తర్కడ్ తన సంస్కృతుల్లో వ్రాయడం జరిగింది. ఊది ఇచ్చేటప్పుడు బాబా ఆ భక్తురాలికి తన భర్తను అడుగమనేటువంటి విషయం మరలా చెప్పి, అమ్మ తనను అడుగు, హారతి గంట కొట్టగానే మరలా అక్కడకు రా అని ఆదేశించాడు. వారంతా దీక్షిత్వాడకు వచ్చాక ఆ భార్యాభర్తల మధ్య సంభాషణ ఈ క్రింది విధంగా జరిగింది. బాబా ఏమి చెప్పారో నాకు అసలు అర్థం కాలేదు, నాకు మాత్రం ఏం తెలుసు, మీ దగ్గర నుంచి వివరణ తీసుకోవడం ఎలా? అప్పుడు ఆమె భర్త ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ ఉండగా బాబా ప్రేరణతో తనకు చటుక్కున బాబా మాటలకు అర్థం స్ఫురిస్తుంది. ఇదిగో చూడు, మనమందరం నిజంగా అమరులం అనేటువంటి ఎరుకను ఇవ్వడానికి బాబా అలా చెప్పి ఉంటారని చెప్పి అంటాడు. మరణం నిశ్చయమైనప్పుడు మనం అమరులం ఎలా అమ్ముతాం? మీరు ఏదో చెబుతారు, హనుమంతుడు, విభీషణుడు వంటి వారు అమరులు అని చెప్పి ఆ భక్తురాలు భర్తతో చెప్తుంది. అది నిజమే, కానీ నీవు ఆలోచించు, మనం మరణిస్తాం, ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఆమె భర్త అడుగుతాడు. శరీరం ఉన్న చోటనే ఉంటుంది, కానీ జీవం మాత్రం వెళ్ళిపోతుంది అనే ఆమె సమాధానం ఇస్తూ, జీవం అంటే ఏమిటి? జీవం అంటే జీవమే, సరే ఆ జీవం ఏం చేస్తుంది? ఇంకొక శరీరం తీసుకుంటుంది, సంసారం చేస్తుంది, ఆ శరీరం కూడా మరణిస్తుంది. అందుకనే కదా జనన మరణాల చక్రం నుండి విడిపించమని బాబాను అడిగాను అని చెప్పి చెప్తుంది. సరే నీవు నిద్రపోతావు, ఇప్పుడు నీ జీవం ఎక్కడ ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తాడు. నీ శరీరంలోనే. మరి దాని గురించి జ్ఞాపకం ఆ సమయంలో నీకు ఉంటుందా? లేదు. నిద్ర నుండి లేచాక